మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, నేను మీ కావ్య. వెల్కమ్ టు పొలిటికల్ టాక్. సో ఇవాళ పొలిటికల్ టాక్లో భాగంగా నేను ఆర్మూర్ వచ్చేసిన. సో ఆర్మూర్ ఓటర్ల నాడి తెలుసుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల టైంలో అందరూ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి వారి జెండా పాత్ర ఇక్కడ అని అనుకుంటారు. కానీ అది అసాధ్యం అని తేల్చి చెప్పారు ఇక్కడ ఓటర్లు. బీజేపీకి పట్టం కట్టారు. మరి ఈ ఏడాది ఎంపీ ఎన్నికలు ఇక్కడ పబ్లిక్ ఏమంటారో ఓటర్లతో ఒక్కసారి మాట్లాడదాం. సో ఆర్మూర్ దగ్గర ఉండే మార్కెట్ ప్లేస్లో ఉన్నా. సో ఇక్కడ ఓటర్లు ఏమంటారో రానున్న ఎలక్షన్ సంబంధించి ఏ అభ్యర్థికి పట్టం కట్టాలనుకుంటున్నారో, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో भैया नमस्ते। नमस्ते। तो अभी एमपी इलेक्शन से पता है आप तो किसको डालने वाले आप? कांग्रेस को। कांग्रेस। एमएलए इलेक्शंस को किसके डालो? उसको भी कांग्रेस को डाल दो। भी अभी इलेक्शन आने के बाद कांग्रेस को रहता 20 लोग है, 20 लोग रहता घर का मेरा, पूरा कांग्रेस को डाल दो। क्यों ऐसा? वही है, हम इधर का नहीं है था ना, महाराष्ट्र का है नांदेड़, उधर भी कांग्रेस को डालते, इधर भी कांग्रेस को डालेंगे। वही आने वाला है, इसलिए कांग्रेस को डालने वाले हैं। तो आपका नाम क्या है भैया? मेरा नाम अमजद है। किसको डालने वाले हैं एमपी इलेक्शंस में आप? एमपी इलेक्शन में मैं कांग्रेस को डालने वाला हूँ। क्यों? अगली बार केसीआर आया था ना, इस साल मैं कांग्रेस को डालने वाला हूँ। एमपी ఎన్నికలు ఎవరు కోట్ చేయాలనుకుంటున్నారు ఈసారి? అరవింద్ ధర్మపురి, ఎందుకు? బీజేపీ మోడీ ప్రభుత్వమే రావాలనుకుంటున్నాం. సో అందుకనే ఎంపీగా ఎవరిని చూస్ చేసుకుంటారు? ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా ఉండండి, మేము బీజేపీకే ఓటేస్తాం అంతే. అంతే. ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకున్నారు? ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఎంచుకున్నాం. సో ఈసారి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకే వేసేస్తాం. ఇక సో ఎవరికి వేయాలనుకుంటారు ఈసారి ఓటు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? కాంగ్రెస్కి వేస్తామమ్మ. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎటువంటి హెల్ప్ జరగలేదు మేడం. కాంగ్రెస్ పార్టీలో మాకు ఇంతకుముందు మా నాన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ని ఎలెక్ట్ చేస్తుంటే మేము కూడా కాంగ్రెస్ని ఎలెక్ట్ చేస్తాం. మైనార్టీ కోసం ప్లస్ పాయింట్ కాంగ్రెస్. బీజేపీ తోటి మాకు మైనార్టీకి మీరు మీడియాలో చూస్తుర్రేమో, ఎవరు పడితే వాళ్ళు తిడుతుర్రు ముస్లింని. ముస్లిం అనేది వ్యక్తి భారతదేశంలో ఉండొద్దు అని వాళ్ళ పాలసీ ఉన్నది. అని అటువంటిది రాజ్యాంగం ప్రకారంగా మాత్రం జరగదు. అందుకు మేము కాంగ్రెస్ని ఎలెక్ట్ చేస్తాం, కాంగ్రెస్కి ఓటేస్తాం. మరి ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఈసారి? కారు గుర్తుకి. కారు గుర్తుకి వేస్తారు. ఎందుకు కారు గుర్తుకి అనుకుంటున్నారు? కారు గుర్తుకని ఎందుకు అనుకుంటున్నారు? అదే గల్లీలాగా ఆయననే నడిపిస్తుండు కదా రమేష్, అక్కడనే పనులు చేపిస్తుండు రమేష్. అయితే మేము అక్కడనే ఎత్తామని మేము అనుకుంటున్నాం. ఎవరు ఏం గుర్తు వాళ్ళు? కారు గుర్తే. కారు గుర్తుకే ఓటు. కారు గుర్తే. ఈసారి నేను చూసుకునేది అనుకుంటే ఎట్లా అంటే మనకు ఇక్కడ ఇద్దరు ఉన్నారు అన్నట్టు. జీవన్ రెడ్డి ఉన్నారు, ప్రజెంట్ తగ్గపర్ర నడిచేది అరవింద్ ఉన్నారు. సో మనకు సెంట్రల్లో చూసుకుంటే మనకు బీజేపీ ఉంది. ఎందుకంటే బీజేపీ ఎక్కువ లీడింగ్, ఇప్పటికీ 2 times గెలిచింది, ఇది 3rd time. కాంగ్రెస్ ఇంతవరకు రాలేదు. కాంగ్రెస్ ఏంటంటే మన స్టేట్లో వచ్చింది. సో చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు వీళ్ళు ఇచ్చిన 6 guarantees అమల్లోకి రావాలంటే కాంగ్రెస్ రావాలి. సో కాంగ్రెస్ అమల్లోకి రావాలంటే ఇక్కడ జీవన్ రెడ్డికి గెలాలి, లేకపోతే ఇంకా మిగతా ఇక్కడ వేరే ఎంపీలకు కూడా గెలవాల్సింది ఉంటుంది. సో ఏంటంటే వీటికి రాదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ధరంపూర్ అరవింద్ కూడా ఏంటంటే పసుపు బోర్డు తీసుకొచ్చింది రీసెంట్లీ. సో ఏంటంటే దానికి తగ్గ ఏంటంటే ధరంపూర్ అరవింద్ గెలుస్తాడన్న మెజారిటీతో నేను చెప్పగలుగుతున్నా. సో ఎందుకంటే బీజేపీ లీడింగ్లో ఉంది, కాంగ్రెస్ వస్తానని నమ్మకం లేదు. స్టేట్లో వచ్చింది, సెంట్రల్లో వస్తుందని చెప్పలేము. సో ఏంటంటే మనం బీజేపీకి వేసుకుంటే బెటర్, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ, స్టేట్లో కాంగ్రెస్. సో ఏంటంటే ఇది నా నిర్ణయం అన్నట్టు. నా ఓటు దాదాపు మా సైడ్ ఎక్కువ జీవన్ రెడ్డి. ఇప్పటికీ 2 times ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఎమ్మెల్సీ నడుస్తుంది కానీ అతనికి ఏంటంటే అతనికి ఒకసారి బెటర్గా ఏంటంటే ఎంపీ ఇస్తే ఎందుకంటే మనకు కూడా ఏంటంటే స్టేట్లో మన ఇది ఉంది కదా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉంది, కొన్ని పనులు జరగచ్చు. ఎందుకంటే స్టేట్లో బీజేపీ లేని ఏం చేసినా వేస్టే కదా. సో ఏంటంటే కాంగ్రెస్కి ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ। जीवन रेड्डी साहब को डालते हैं, हम कांग्रेस को डालते हैं। उसके ऊपर उम्मीद है 100% है। उन्होंने पॉलिटिकल में रहते भी उतना पावर रहता, नहीं रहते उतना पावर रहता। जीवन रेड्डी साहब बहुत कुछ करे हमारे को, घर के वास्ते, हाउसिंग लोन के वास्ते बहुत कुछ करे कांग्रेस। जीवन रेड्डी साहब उनको डालेंगे। बीजेपी के
పోయినసారి ఎవరికి వేసారు? పోయినసారి మామూలు ఇట్లా గల్ఫ్లో ఉంటాం, గల్ఫ్లో ఉన్నాం కానీ ఇక మా సపోర్ట్ బీజేపీకి. సో ఎందుకు బీజేపీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే మనకు అంతా ఇలా కానీ, కాకపోతే ఇక్కడ నాకు తెలిసిన మట్టుకు అయితే బీజేపీకి మాకు కొన్ని విషయాలలో కానీ మాకు హెల్ప్ జరిగిన విషయంలో మాకు కొద్దిగా బీజేపీ తరఫు నుంచే తిరుగుతూ ఉంటాం ఫస్ట్ నుంచి. ఎవరు కోటేయాలనుకుంటున్నారు? ధర్మపురి అరవింద్ బీజేపీ ఎందుకు బీజేపీ? అంటే మోడీ ప్రభుత్వం ఉంది కదా, అట్లానే ఈడ కూడా ధర్మపురి అరవింద్ని గెలిపిస్తే మనం అక్కడి నుంచి కూడా ఏమన్నా సెంట్రల్ నుంచి వెళ్ళి ప్రయోజనం జరుగుతుందని ధర్మపురి అరవింద్ని గెలిపించాలని అనుకుంటున్నాం. సో ఇది ఆర్మూర్ ఓటర్ల నాడి. కొంతమంది కాంగ్రెస్, ఇంకొంతమంది బీజేపీ. మొత్తానికైతే ఈ ఏడాది ఆర్మూర్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతుంది యుద్ధం. మరి ఇక్కడ వాళ్ళు మెజారిటీగా ఎవరికి పట్టం కడతారా అనేది ఎదురు చూద్దాం.